everyone, welcome to my channel. ఎలా ఉన్నారు? I hope everyone is doing great. So this is my vacation vlog of day 1. మేమైతే టోటల్ 4 మెంబర్స్ ఫ్రెండ్స్ కలిసి ఒక షార్ట్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. లైక్ ఒక 3 to 4 days స్మాల్ ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. ఫస్ట్లీ అయితే మేము మిచిగన్ స్టేట్లో ఉన్న మెక్నీ ఐలాండ్ విజిట్ చేద్దామని అయితే ప్లాన్ చేసాము. సో దట్ వి స్టార్టెడ్ అరౌండ్ 10 to 11 AM in the morning. సో దట్ మేము నైట్ వర్క్ అయినా రీచ్ అవుతామన్న ప్లాన్లో మేము ఒక 10-11కి స్టార్ట్ అవుదామని ఫిక్స్ అయ్యాము. బట్ అట్ లాస్ట్ వి స్టార్టెడ్ ఎట్ 11 AM in the morning. ఫస్ట్లీ నేను మా ఫ్రెండ్తో కలిసి అయితే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. ఎందుకంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్కి ఎయిర్పోర్ట్లో ఒక చిన్న కార్ వర్క్ అయితే ఉంది. సో తను ఒక స్మాల్ వర్క్ అది చూసేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అవుదామన్న ప్లాన్లో అయితే నేను మా ఫ్రెండ్తో కలిసి ఫస్ట్ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతున్నాము ఇంటి నుంచి. దెన్ అక్కడి నుంచి మమ్మల్ని మా అదర్ ఫ్రెండ్స్ వచ్చేసి పిక్ చేసుకుంటారు. సో మేమందరం కలిసి అక్కడి నుంచి ట్రిప్కి అయితే స్టార్ట్ అవుతాము. సో ఫస్ట్లీ అయితే ఇక్కడికి మేము ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. సో మా ఫ్రెండ్స్ అయితే మమ్మల్ని పిక్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసారు. సో వి ఫైనల్లీ స్టార్టెడ్ టు ద మెక్నీ ఐలాండ్. మేము ఉండే ప్లేస్ నుంచి అయితే 7 to 8 hours ట్రావెల్ ఉంటుంది మెక్నీ ఐలాండ్ వెళ్ళడానికి. మేము ఇంకొంచెం ముందు స్టార్ట్ అవ్వాలని అనుకున్నాము. సో దట్ ఫాస్ట్గా రీచ్ అయిపోతే ఆ డేకి ఏదైనా ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అక్కడ అని అయితే ప్లాన్ ఉండే. బట్ ఎట్ లాస్ట్ వి స్టార్టెడ్ ఎట్ 11 AM in the morning. సో మేము రీచ్ అయ్యేసరికి మాకు నైట్ అయ్యింది. సో మేము ఇంకా రోజు ఏ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయలేదు, జస్ట్ వెళ్ళేసి లైక్ రెస్ట్ తీసుకున్నాము. అండ్ ఆల్సో ఇన్ బిట్వీన్ మేము వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ కూడా అయ్యింది. సో ద అదర్ సైడ్ ఆల్ ద వే వాజ్ బ్లాక్డ్. మీరు చూస్తే లైక్ మా వే కాదు, ద అదర్ వే అయితే టోటల్గా బ్లాక్ అయిపోయింది. మేము ఇంకా దాని గురించి మాట్లాడుకుంటూ హాఫ్ ఆఫ్ ద జర్నీ అయితే ట్రావెల్ చేసేసాము. అండ్ ఆల్సో ఇన్ బిట్వీన్ మేము ఒక గ్యాస్ స్టేషన్లో అయితే స్టాప్ అయ్యాము. బేసికల్లీ కార్ జర్నీస్ అంటే నాకు పడవు. సో నేను అసలు ఏమి తినను, నేను ఆ రోజు కూడా ఏం తినలేదు అండ్ వాటర్ కూడా తాగలేదు. సో నాకు ఫుల్గా ఆకలేసింది. సో ఇన్ బిట్వీన్ స్టాప్ అయిన ప్లేస్లో అయితే ఒక సబ్వే ఉండే. సో సబ్వేకి వెళ్ళిపోయి ఒక కుకీస్ అండ్ సమ్ స్నాక్స్ అయితే నేను తీసుకున్నాను. సో దట్ కొంచెం ఎనర్జీ కూడా ఉంటుందని. బేసికల్లీ నేను ఎప్పుడు కార్ జర్నీస్ చేసినా అసలు ఏం తినను, ఎందుకంటే ఐ నో అబౌట్ ఇట్, లైక్ నాకు అసలు పడదు కార్ జర్నీస్ అని. సో అలా స్నాక్స్ అలా తీసుకొని మళ్ళీ మేమైతే స్టార్ట్ అయ్యాము. అండ్ ఆల్సో మేము వెళ్తూ ఒక చిన్న ప్లాన్ అయితే చేసుకున్నాము. లైక్ మేము వెళ్తున్న లైక్ వేలోనే డెట్రాయిట్ సిటీ కూడా ఉంటుంది. సో అది చూసుకుంటూ వెళ్దాము, ఆ ప్లేస్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టు. బట్ కొంచెం ఒక 2 hours అయితే ఎక్స్ట్రా పడుతుంది మేము వెళ్ళాలనుకున్న మెక్నీ ఐలాండ్కి. బట్ ఇట్స్ ఓకే, ఫైన్, లైక్ ఎక్స్ప్లోర్ చేసి వెళ్దాం అన్నట్టు మా ప్లాన్ అయితే ఎన్రోల్ చేసుకొని డెట్రాయిట్ సిటీకి అయితే మేము వచ్చాము. చాలా బాగుంది సిటీ అయితే. సో కొంచెం అలా లేక్ అవన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేసేసి కొంచెం సేపు టైం స్పెండ్ చేసేసి అయితే మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో మేమైతే డెట్రాయిట్ సిటీకి అయితే రీచ్ అయ్యాము. కార్ ఒక దగ్గర పార్క్ చేసి సిటీ అంతా బై వాక్ త్రూ ఎక్స్ప్లోర్ చేయాలని అయితే ప్లాన్ చేసుకున్నాము. సో కార్ పార్క్ చేసేసి మేమైతే సిటీ కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే స్టార్ట్ అయ్యాము. సిటీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది.
మేమైతే డౌన్ టౌన్ వ్యూస్ అండ్ డౌన్ టౌన్ కొంచెం అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ హార్ట్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ రివర్ వాక్ కూడా ఉంటుంది. అక్కడ నుంచి కెనడా వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే ఫుల్గా నచ్చింది. అక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసాము. అంటే కొంచెం ఫొటోస్, వీడియోస్ అలా కొన్ని తీసుకుంటూ అలా కొంచెం రివర్ వాక్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ అక్కడే ఉన్నాము. అక్కడ కొంచెం రెస్ట్ కూడా తీసుకున్నాము. అండ్ డౌన్ టౌన్లో అయితే మార్కెట్స్ అండ్ రెస్ట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. నాకైతే వ్యూ అయితే చాలా నచ్చింది. అంటే నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను ఇది. నేను ఎప్పుడు డెట్రాయిట్ సిటీ వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళాను. అండ్ ఇది మాకు లైక్ ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్. పర్లేదు లైక్ 2 hours కదా, ఎక్స్ట్రా అవుతుంది, వెళ్దాము ఎక్స్ప్లోర్ చేద్దాము ఆన్ ద వే అన్నట్టు ప్లాన్ చేసుకొని సడన్గా అయితే స్టాప్ అయ్యాము. సో నాకైతే ఫుల్గా నచ్చింది అండ్ ఫుల్ పీస్గా కూడా ఉండే. సో ఇదంతా అయితే రివర్ వాక్ నుంచి కెనడా వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉండే. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. మేము ఆల్మోస్ట్ ఒక 30 minutes ఉన్నాం అక్కడ. మేము కొన్ని ఫొటోస్, వీడియోస్ కూడా అలా తీసుకొని ఫుల్గా టైం స్పెండ్ చేసాము. నేను కొంచెం వీడియోస్ రికార్డ్ చేసుకొని లైక్ రిమైనింగ్ టైం అంతా ఆ వ్యూని చూస్తూ అలా ఉన్నాను. నాకైతే ఫుల్గా నచ్చింది. నేను ఇక్కడైతే నా ఫోన్ కొంచెం మా ఫ్రెండ్కి ఇచ్చాను. కొంచెం నాతో పాటు వ్యూస్ వచ్చేలాగా కొంచెం వీడియోస్ తీయు, నాకు కొంచెం వీడియోస్ కావాలి అని. బట్ ఆబ్వియస్లీ నాకు తెలిసిందే ఆల్వేస్ మా ఫ్రెండ్ నన్ను తప్ప అందరినీ తీస్తాడు, అన్నీ తీస్తాడని. బట్ దిస్ టైమ్ ఇట్స్ ఓకే, కొంచెం వర్క్ అయింది, బాగానే తీశాడు. మేము మళ్ళీ కార్ పార్కింగ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడి నుంచి. సో మేమైతే కార్ పార్కింగ్ దగ్గరికి వాక్ చేసుకుంటూ వెళ్తూ డౌన్ టౌన్ అంతా అలా మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లోర్ చేస్తూ ఆర్కిటెక్చర్, బిల్డింగ్స్, ఇంకొన్ని లైక్ డిఫరెంట్గా కనిపిస్తే అవన్నీ చూస్తూ అయితే కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళాము. మేము ఆల్రెడీ లైక్ ఒక రెస్టారెంట్ అయితే ఫిక్స్ అయ్యాము బికాజ్ అందరికీ ఫుల్ హంగ్రీగా ఉండే. ఆల్మోస్ట్ ఐ థింక్ ఇది 5 అనుకుంటా, 5 అవుతుంది. బట్ మేము ఇంకా లంచ్ చేయలేదు. సో ఇంకా ఫుల్ ఆకలిస్తే అక్కడి నుంచి లైక్ 30 minutesలోనే ఒక రెస్టారెంట్ ఉండే. సో దానికైతే మేము వెళ్ళాము. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అయితే మేము రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. సో మేమైతే రెస్టారెంట్కి రీచ్ అయిపోయాము. ఫస్ట్గా వెళ్ళి ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. అందరికీ ఫుల్గా ఆకలిస్తుండే, నాకైతే ఇంకా ఆకలిస్తుంది. ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి బేసికల్లీ 2 cookies తప్ప ఏం తినలేదు. నాకు కార్ జర్నీ పడదని చెప్పి నేను ఎప్పుడేం తినను, వాటర్ కూడా ఏం తాగలేదు. ఇక్కడైతే మా ఫ్రెండ్స్ ఏదో తవా ఫిష్ రెస్టారెంట్ స్పెషల్ అని చెప్పి ఆర్డర్ చేసుకున్నారు ట్రై చేద్దామని. అది చాలా చెత్తగా ఉండే. బేసికల్లీ నేను సీ ఫుడ్ తినను, అందుకే నేనైతే ట్రై చేయలేదు, నేను తినలేదు కూడా. వాడైతే ఫుల్ మాడగొట్టిచ్చాడు. సో మేము ఎట్ లాస్ట్ అయితే మా ఫుడ్ కంప్లీట్ చేసేసుకొని ఫుల్గా తినేసి లైక్ డ్రింక్స్ అలా కొన్ని సోడా అలా తీసుకొని అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మేము మెక్నో సిటీ లైక్ రీచ్ అయ్యేసరికి మాకు 10-10:30 ఆ టైం అయ్యింది. నేను సోడా తాగడానికి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నాకు ఎంతకు అది రాలేదు. సో ఎట్ లాస్ట్ మా ఫ్రెండ్ అయితే తీసిచ్చాడు. సో తాగేశాను. సో ఆల్మోస్ట్ 10:30 అయ్యింది మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి. అసలు ఈ సిటీలో అయితే ఏ షాప్స్ కానీ, ఏ స్టోర్స్ కానీ ఏమీ ఓపెన్ అయ్యలేదు. ఈవెన్ గ్యాస్ స్టేషన్ కూడా. మేము అట్లీస్ట్ ఏమైనా లైట్గా డిన్నర్ చేద్దాము, లేకపోతే ఏదన్నా స్నాక్స్ అలా తీసుకొని వెళ్దాము మోటల్కి అని అనుకున్నాము. బట్ ఏమీ ఓపెన్ అయ్యలేదు. మేము మోటల్ రిజర్వేషన్ అయితే ముందే చేసుకున్నాము ఇన్ బిట్వీన్ జర్నీలో. అండ్ థ్యాంక్ గాడ్ మాకు అట్లీస్ట్ రూమ్ దొరికింది. మేము బుక్ చేసుకునేసరికి అన్ని రూమ్స్ అయితే బుక్ అయిపోయి ఉన్నాయి. లాస్ట్ 1 room ఉండే. లైక్ మేము అనుకున్న లైక్ మాకు రీజనబుల్ ప్రైస్లో మేము సెలెక్ట్ చేసుకున్న మోటల్లో అయితే లాస్ట్ 1 room ఉండే. సో ఆ 1 room మాకు దొరికింది. మేమైతే ఇంకా మోటల్కి రీచ్ అయ్యాము.
సో ఇదే మేము రిజర్వేషన్ బుక్ చేసుకున్న హోటల్. మేము 2 డేస్కి అయితే బుక్ చేసుకున్నాము. లైక్ ఫర్ 2 నైట్స్కి అయితే బుక్ చేసుకున్నాము. ఇన్ బిట్వీన్ జర్నీలోనే బుక్ చేసుకున్నాము. మేము బుక్ చేసుకున్న రూమే లాస్ట్ రూమ్. ఇంకా అన్ని రూమ్స్ అయితే ఫుల్గా బుక్ అయ్యాయి. ద మెయిన్ థింగ్ వచ్చేసి వీకెండ్. సో వీకెండ్ ఆబ్వియస్లీ బుక్ అయిపోతాయి. మేము అది కొంచెం ఆలోచించకుండా సరేలే ఉంటాయిలే అని చెప్పి కొంచెం లేట్ చేసుకుందాం అనుకున్నాము. సో దానివల్ల మాకు అట్లీస్ట్ ఇదన్నా దొరికింది. సో మా ఫ్రెండ్ అయితే ఇక్కడ లైక్ కీస్ తీసుకోవడానికైతే ఫస్ట్ చెక్ ఇన్ చేయడానికైతే వెళ్ళాడు. మా ఫ్రెండ్ అయితే ఇక్కడ రూమ్ చెక్ ఇన్ చేసేసాడు ఫర్ 2 నైట్స్. మేము ఈ మోటల్లో అయితే 2 నైట్స్ స్టే చేస్తున్నాము. మాకు ఇక్కడ నాకు మా ఫ్రెండ్కి అయితే ఇక్కడ కొన్ని ప్యాంప్లెట్స్ అయితే కనిపించాయి. మేబీ రేపటి ప్లాన్ కోసం ఏమైనా యూజ్ అవుతాయేమో అన్నట్టయితే మేమైతే అన్నీ తీసుకొని అయితే వెళ్ళాము. బట్ చూడాలి. సో ఫ్రెష్ అయ్యాక దీనిలో ఏమన్నా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందో లేదో అన్నట్టయితే మేమైతే అన్నీ అలా లైక్ 1 అయితే తీసుకున్నాము. మేమైతే మా రూమ్కి వచ్చేసాము. నేనైతే ఫస్ట్లీ అయితే ఫ్రెష్ అయ్యాను. నాకైతే ఫుల్ ఎలానో ఉండే, అసలు అంత జర్నీ చేసేసి లైక్ లిటరలీ ఒక 8 to 9 అవర్స్ జర్నీ అనుకుంటా. మార్నింగ్ లైక్ 11కి స్టార్ట్ అయితే నైట్ ఎప్పుడో రీచ్ అయ్యాము. లైక్ ఐ థింక్ 10 to 11 బిట్వీన్ రీచ్ అయ్యాము. సో ఇంకా ఎలానో ఉంటే ఫస్ట్ అయితే నేను ఫుల్గా ఫ్రెష్ అయ్యాను. సో ఇదే మేము 2 డేస్కి ఉండబోయే మోటల్ రూమ్. నాట్ బ్యాడ్, లైక్ కొంచెం బాగానే ఉండే. ఇదంతా బయట వ్యూ అండ్ ఇక్కడ నుంచి బాల్కనీ వ్యూ కూడా ఉంది. లైక్ మేము ఫస్ట్ బాల్కనీ రూమ్ అనుకున్నాము. బట్ 1 రూమ్ దొరకడమే చాలా కష్టం ఉండే బికాజ్ అన్ని రూమ్స్ బుక్ అయ్యాయి కదా. అట్ లాస్ట్ అయితే మాకు కిందనే రూమ్ వచ్చేసింది. బట్ దీనికి కూడా బాల్కనీ ఉంది. బట్ పైన రూమ్స్కి ఇంకొంచెం బాగుండేదేమో. బట్ ఇట్స్ ఓకే. ఇంకా ట్రిప్స్కి వచ్చినప్పుడు అడ్జస్ట్ అవ్వాలి కదా. సో అలా మాకైతే లైక్ 1 రూమ్లో 3 బెడ్స్ వచ్చేటట్టయితే రూమ్ బుక్ చేసుకున్నాము. సో అందరం అయితే ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ డే విజిట్ చేసే ప్లేస్ గురించి కొంచెం ప్లాన్ చేసుకొని పడుకున్నాము. అందరం అయితే ఫుల్గా అలసిపోయాము. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.